సార్ రీసెంట్‌గా ఏపీలోని కాకినాడలో ఒక అబ్బాయి లాకప్ డెత్ జరగడం జరిగింది. అయితే దాంట్లో ఇప్పటివరకు ఎలాంటి విషయాలు బయటికి రావట్లేదు. అటు కోర్టేమో ఈ నెల 29వ తారీఖున అతన్ని కోర్ట్‌లో సబ్మిట్ చేయాలని చెప్తుంది. కానీ పోలీసులు ఎలాంటి వివరాలు కూడా అతనికి చెప్పట్లేదు. అంటే ఇక్కడ ఏం జరిగింది అనుకోవచ్చు? సో ఫస్ట్ మీరే చెప్పాలి. ఎందుకంటే లాకప్ డెత్ జరిగిందని చెప్పారు కదా! హ్మ్. ఆ డెడ్ బాడీ ఏది? కనిపించట్లేదు. అంటే కనిపించట్లేదంటే అది చనిపోయినట్టా? బతికే ఉన్నట్టా? అంటే ఎలాంటి వివరాలు కూడా చెప్పట్లేదు. అది తెలీదు ఎవరికి. మండే రోజున అంటే ఈ రోజు ఎంత 20th అనుకుంటా. హ్మ్. 20th రోజున అంటే సాటర్డే అంటే 21st 22ndకి హైకోర్టుకి చెప్పాలి. హ్మ్. హెబియస్ కార్పస్ అనే రిట్ వేశారు ఆ బంధువులు. ఆ హెబియస్ కార్పస్ రిట్ ప్రకారం ఏంటంటే ఎవరైతే నిర్బంధించబడి ఉన్నారో, అరెస్ట్ చేయబడి ఉన్నారో, పోలీసులు కస్టడీలో ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఫిజికల్గా ఇగో ఈ వ్యక్తి బతికే ఉన్నాడు అనే విషయాన్ని కోర్టుకి చెప్పాలి. సో కాబట్టి అంతవరకు కూడా మనం ఇది సబ్జుడైజ్ అంటాం దీన్ని. సబ్జుడైజ్ అంటే కోర్టు పరిశీలనలో ఉన్నటువంటి విషయం. కాబట్టి మనం జడ్జిలు అయిపోకూడదు. చచ్చిపోయాడని బతికే ఉన్నాడని మనం జడ్జిమెంట్లు ఇచ్చేయకూడదు. ఒకవేళ మనం అలా జడ్జిమెంట్లు ఇస్తే ఇక హైకోర్టులో దేశంలో ఒక 25 హైకోర్టులు ఉన్నాయి. 1000 మంది వరకు జడ్జిలు ఉన్నారు. సుప్రీంకోర్టు ఒక 38 మంది జడ్జిలు ఉన్నారు. వీళ్ళందరూ వేస్ట్ అయ్యారు. మనమే జడ్జిమెంట్లు ఇచ్చేసి ఆడు చచ్చిపోయాడు, వీడు బతికే ఉన్నాడు, వాడు చంపేసాడు కాబట్టి వాడికి ఉరిశిక్ష వేసేయాలి, మనమే ఇచ్చేస్తాం. సో ఈ యాటిట్యూడ్ అనేది దేశంలో పెరిగిపోయింది, బాగా గణనీయంగా పెరిగిపోయింది. అంటే మనమే సొంతంగా నిర్ణయం చేసేటటువంటి పరిస్థితులు అన్నమాట. కానీ తన తల్లి కూడా ఆరోపిస్తుంది చాలా వరకు కూడా. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి సీఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే పర్సన్ ఉన్నట్లయితే ఇప్పటి వరకు చూపించండి అని తల్లి కూడా కోరుకుంటుంది. అంటే ఇక్కడ జరిగిందనే ఆరోపణలు అయితే 90% కన్ఫర్మ్ అయినట్టుగానే కనబడుతుంది. అంటే మనం నిర్ణయించకపోయినప్పటికీ కూడా ఒకవేళ పర్సన్ ఉన్నట్లయితే పోలీసు వాళ్ళు కూడా తీసుకువచ్చి చూపించేవారు కదా. సో పోలీసులు చెప్పిన దాని ప్రకారం, ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఆరోపణ అంటే అక్యూజ్ చేస్తుంది, మా అబ్బాయిని చంపేశారు. పోలీసులు ఏం చెప్తున్నారు, మేము అతన్ని తీసుకొచ్చి విచారించాం, ఎప్పుడో వదిలేసాం అని అంటున్నారు. ఇద్దరిలో ఒకళ్ళు చెప్పింది అయితే గ్యారంటీగా అబద్ధం. సో కాబట్టి అది అబద్ధమా నిజమా, ఏది అబద్ధం ఏది నిజం అని నిర్ణయించేది ఎప్పుడు? 22వ తారీఖున హైకోర్టులో నిర్ణయించబడుతుంది. సో అయితే ఇందులో వచ్చినటువంటి ప్రాబ్లంని మనం కేవలం దీన్ని ఒక క్రిమినల్ జస్టిస్ విషయంగా మాత్రమే చూడాలి. అంటే పోలీసులు ఒక అక్యూజ్ని పట్టుకోవడం, అతన్ని విచారించడం, చట్ట ప్రకారం విచారించడం, అండ్ ఆ తర్వాత అతన్ని కోర్టులో సబ్మిట్ చేయడం, ఇటువంటివన్నీ జరగాలి. అది ప్రొసీజర్, అది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. కానీ ఇది ఎలా అయిపోయింది, ఇది ఒక పొలిటికల్ ప్రాసెస్ విషయంగా మారిపోయింది, ఒక రాజకీయ ప్రక్రియగా మారిపోయింది. సో ఇతను కాపుల అబ్బాయి అని క్యాష్ను కూడా తీసుకొస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో అన్లెస్ కోర్టు ఒక కంక్లూజన్కి వచ్చేంత వరకు దీన్ని పొలిటిసైజ్ చేయకూడదు, యాజ్ వెల్ యాజ్ క్యాస్టైజ్ చేయకూడదు. అలా మనం కంపల్సరీగా 90% మా వరకు నిజం అనుకుంటున్నాం అనేటటువంటిది కూడా లేదు. నిజం అనేది 100% ఉంటుంది, అబద్ధం అనేది 100% ఉంటుంది. సో ఒక నిజంలో లేకపోతే ఒక అబద్ధంలో 90% ఉండి ఇంకో 10% ఉందంటే అది టోటల్గా అబద్ధమే అవుతుంది. అంటే ఇలాంటి కేసులు మనం ఇది వరకు కూడా చాలానే చూసాము. అంటే ఈ మధ్య కాలంలో కూడా జరుగుతూ వస్తున్నాయి. తమిళనాడులో కూడా చాలా మంది పోలీసులకు కూడా ఉరిశిక్ష వేయడం కూడా జరిగింది. అంటే ఇంకా ఇలాంటి ఘటనలు జరగడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? పోలీసులకి ఉన్నటువంటి ఒక కలోనియల్ మైండ్ సెట్ అన్నమాట. కలోనియల్ మైండ్ సెట్ అంటే వలస పాలనలో 1861లో రూపొందించినటువంటి ఇండియన్ పోలీస్ యాక్ట్. ఆ ఇండియన్ పోలీస్ యాక్ట్ 170 సంవత్సరాల పైగా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని రద్దు చేయమని చెప్పి గతంలో 2006లోనే సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ కేసులో తీర్పు ఇచ్చింది. అది రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురండి అని చెప్పి. 1980లోనే ధర్మవీర్ కమిషన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఒక కమిషన్ ఈ పాత పోలీస్ చట్టాన్ని రద్దు చేసి ఇండియన్ ఎథోస్ ఆధారంగా కొత్త చట్టాలను తయారు చేయమని చెప్పారు. అయినా కానీ ఇప్పటిదాకా గవర్నమెంట్లు ఇటువంటి కొత్త చట్టాలను తీసుకురాలే. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి పని అది. ఎందుకంటే పోలీసింగ్, లా అండ్ ఆర్డర్ ఇటువంటి అన్ని స్టేట్స్ లెవెల్లో ఉంటాయి కనుక. సో కొత్త చట్టం తీసుకొస్తే ఏమవుతుందంటే పోలీసుల మీద పొలిటికల్ కంట్రోల్ అనేది పోయే అవకాశం. అంటే ప్రభుత్వాలు పోలీసుల మీద నియంత్రణ వదులుకోదలుచుకో. కాబట్టి ఆ పాత చట్టాన్ని 170 సంవత్సరాల కాలం నాటి పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఇలాంటి పరిస్థితులు అనేవి మారే అవకాశం. అంటే ఇప్పటికీ కూడా పోలీస్ అంటే దేశంలో మనం ఏం చేస్తాం, ఓన్లీ ఇండియా, ఏపీ, తెలంగాణ అని కాదు, దేశం మొత్తం మీద ఉన్నటువంటి పరిస్థితి మోస్ట్ పవర్ఫుల్. అది అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడంటే ప్రధానమంత్రి కన్నా పవర్ఫుల్. అటువంటి పరిస్థితి మనం క్రియేట్ చేయడం జరిగింది ఈ చట్టాల వల్ల. అన్అకౌంటబుల్ సిస్టమ్ అయిపోయింది. పోలీసులు ఎవరికి జవాబుదారీ కాదు. కాబట్టి పోలీసులకి అపరిమిత అధికారాలు ఉన్నాయనుకుంటాం.
ఇది ఓన్లీ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు ఉండాలి, పోలీసులు ఉండకూడదు అనకూడదు, పోలీసులు ఉండాలి, వాళ్ళకి కఠిన అధికారాలు ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం పోలీసులకి ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యేటటువంటి పద్ధతులు నేర్పేయాలి, గట్టిగా నేర్పేయాలి. ప్రొసీజర్ ఫాలో అవడం అంటే ఏంటి, నువ్వు ఒక అక్యూజ్ ఉన్నప్పుడు అక్యూజ్ని తీసుకొచ్చి జైల్లో విచారణ జరపాలి. విచారణ జరిపేటప్పుడు కనీసం ఆ ప్రజెన్స్లో, ఆ విచారణ సమయంలో కనీసం 5 ఉండాలి. రహస్యంగా ఎందుకు విచారణ జరపాలి? ఇప్పుడు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ప్రకారం ప్రతి లాకప్లోనూ కంపల్సరీగా సీసీటీవీ కెమెరాలు ఉండాలంట. సో ఆ సీసీటీవీ కెమెరాలు చాలా పోలీస్ స్టేషన్లో పనిచేయట్లేదు. అండ్ ఒకవేళ పనిచేస్తున్నాయి కానీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణలు జరపట్లేదు. కొన్ని సందర్భాల్లో అయితే వేరే చోటకి తీసుకెళ్ళి అక్కడ విచారణలు జరుపుతుంటారు. అప్పుడు ఈ రికార్డింగ్ ఇదేమవుతుంది. అండ్ ఇంకో రూల్ ఏంటి, మామూలుగా ఒకరిని తీసుకొచ్చిన తర్వాత 24 గంటల్లోగా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అది ఎప్పుడు జరగదు. జనరల్గా 48 గంటలు పట్టచ్చు, లేకపోతే 72 గంటలు పట్టచ్చు. అంటే ఎందుకంటారు ఇంత? ఇది పోలీసులు రూల్స్ ఫాలో కారు. సో యూజువల్గా చాలా సందర్భాల్లో మనకు అన్యాయం జరిగింది అనుకోండి, మనం అన్యాయం జరిగినప్పుడు ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తాం, నాకు అన్యాయం చేశాడని చెప్పి. కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు మనమే ఉన్నాం, మనం ఈ మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాం. కానీ పోలీసులు మనకి వ్యక్తిగతంగా అన్యాయం జరిగినప్పుడు మాత్రం వాడిని పట్టుకోండి, వాడిని 4 తగిలించండి అని అంటాం. ఇప్పుడు మన బంగారం పోయింది, ఎవడో దొంగతనం చేశాడు, వాడి మీద అనుమానంగా ఉంది, వాడిని అరెస్ట్ చేయండి అంటాం, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం విచారణ జరిపారు అనుకో, 5 ప్రెజెన్స్లో ఒక లాయర్ ఉండాలి, ఒక మెడికల్ ఆఫీసర్ ఉండాలి, స్టేషన్ హెడ్ SHO ఉండాలి, స్టేషన్ హౌస్ ఆఫీసర్, అండ్ ఇంకొక లోకల్ రెస్పాన్సిబుల్ 2 people 2 ఉండాలి. ఇది ఒక 5 ప్రెజెన్స్లో జరగాల్సినటువంటి విచారణ. బట్ మనం ఈ ప్రొసీజర్ అన్నీ నాకు తెలుసు, సపోజ్ చెప్తున్నాను, ఒక సివిలియన్గా నాకు అవగాహన ఉన్నటువంటి విషయం. ఇప్పుడు నా విషయంలో నాకు అన్యాయం జరిగింది, నా వస్తువులు ఎవరో కొట్టేశారు, నాకు కొట్టేసినట్టు కూడా తెలుసు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇచ్చినప్పుడు ఈ 5 పిలిచి వాళ్ళ ఆధ్వర్యంలో విచారణ జరుపుతారు. నేను ఇది చూశాను, నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, వాడు చెప్పట్లేదని చెప్పి నేనేమంటాను, ఇలా అడిగితే అడిగి చెప్తాడా, 4 తగిలించండి సార్ అంటాను. అంటే ఈ ద్వంద్వ విధానాలు ఏవైతే ఉన్నాయో మనం హిపోక్రసీ అని అంటాం. ఆ హిపోక్రటిక్ బిహేవియర్ వల్ల, పబ్లిక్లో ఉన్నటువంటి హిపోక్రసీ వల్ల కూడా జనరల్గా ఇటువంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది. మన యాటిట్యూడ్ టోటల్గా మారాలి, సొసైటల్ కల్చర్ మారాలి. ఆ ప్రొసీజర్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అయ్యేటట్టుగా పోలీసు యంత్రాంగంలో అనుసరించాలి. దానికోసం ట్రైనింగ్ మార్పు చెందాలి. ట్రైనింగే కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ స్థాయి నుంచి అటువంటి విధానాలను ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి. హ్యూమన్ రైట్స్ అనేది ఒక కల్చర్, మానవ హక్కులు అనేది ఒక సంస్కృతి. ఆ సంస్కృతిని సొసైటీ మొత్తం ఎంబైబ్ చేసుకోవాలి. ఈ రకంగా ఇప్పుడు చెప్పినట్టుగా ఒక హిపోక్రటిక్ యాటిట్యూడ్ ఉండకూడదు. సో ఆ హిపోక్రసీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నా వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నప్పుడేమో మానవ హక్కులు ఉల్లంఘించమంట, ఆ దొంగలు కొట్టమంటాను. నాకు వ్యక్తిగతంగా న్యాయం జరగకపోతే ఎవరికో జరిగిన అన్యాయం అయితేనేమో వాడి మానవ హక్కులు ఏమైనా ప్రొసీజర్లు ఫాలో కావరా అని చెప్పి క్వశ్చన్ చేస్తాం. సో అందుకనే ఏంటి, అసలు ఇట్లా ద్వంద్వ ప్రమాణాలు కాకుండా ఒక ఇంటిగ్రిటీ ఉండాలి, ఏకీకృత ప్రమాణాలు ఉండాలి. సో అటువంటి వ్యవస్థని సృష్టించుకోగలిగినప్పుడు మాత్రమే, ఆ సంస్కృతి మారినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. అంటే చాలా వరకు సార్, స్కూల్కి వెళ్ళే పిల్లాడు తప్పు చేసినప్పుడు టీచర్ కొట్టకపోతే వాడు మారడు అని అంటారు. కానీ పోలీసులు కూడా తప్పు చేసినప్పుడు చేసుకోవడంలో తప్పేంటి అంటారు? ఇప్పుడు స్కూల్లో తప్పు చేస్తే కొట్టకపోతే మారడు అనేది మీరు చెప్పేది నీతా లేకపోతే చట్టమా? నీతి లాంటిదే అనుకుంటా. నీతి లాంటిది. నీతి అంతే, చట్టం కాదు. అండ్ దానికి గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు సపోజ్ మా చిన్నప్పుడు పిల్లలు కొట్టారనుకోండి, ఒక స్కూల్కి మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. ఒక టీచర్ కొట్టినప్పుడు ఆ పిల్లాడికి వచ్చేటటువంటి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? కొట్టడం వల్ల వాడి మైండ్ సెట్ మారిపోతుందా? భయపడతాడు తప్ప మార్పు రాడు. పైగా ఆ టీచర్ మీద పగబట్టే అవకాశం. ఇప్పుడు చిన్నప్పుడు మ్యాథ్స్ టీచర్ నన్ను కొట్టాడు. కొట్టినప్పుడు నా మైండ్లో వచ్చినటువంటి ఆలోచన ఇప్పటికీ గుర్తుంది నాకు. ఆ టీచర్ బయటికి వెళ్ళేటప్పుడు నేను వెనకాల నుంచి వెళ్ళి ఒక రాయి పట్టుకుని కొట్టాలనుకున్నాను. అంటే నన్ను కూడా నా మైండ్లో ఏమైంది, క్రిమినల్ యాటిట్యూడ్ వచ్చేసింది. ఎప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే 13 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్నప్పుడు అన్నమాట. అంటే చిన్నపిల్లల్లో ఈ క్రిమినల్ యాటిట్యూడ్ రావడానికి కారణం ఏంటి? టీచర్లు ఈ కార్పొరల్ పనిష్మెంటే ఇంపోజ్ చేయడం. అండ్ ఈ మధ్యకాలంలో ఈ కార్పొరల్ పనిష్మెంట్ అనేది టీచర్ల దగ్గర నుంచి ఎలా వస్తుందంటే, అది ఒక ప్రతీకారం తీర్చుకున్నట్టుగా కొడుతున్నారు.
పిల్లల్ని కొట్టడం అనేటటువంటిదే తప్పు ఫస్ట్. అది మళ్ళీ ఎలా ఎలా వెళ్తుంది, అది ప్రతీకార ధోరణిలో వెళ్తుంది. సో అదేవిధంగా సమాజంలో నైతిక విలువల్ని పెంచాలంటే పోలీసులు కొట్టాలి అని అంటున్నారు. మరి పోలీసుల్ని కొట్టాలి అనేటటువంటి అప్రోచ్ ఉన్నప్పుడు కొట్టిన తర్వాత వాడు ఏదో నిజం చెప్తాడు అనుకుందాం. నిజం చెప్పిన తర్వాత జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత వాడి మైండ్ యాటిట్యూడ్లో మార్పు వస్తుందా, మళ్ళీ నేరం చేయకుండా ఉంటాడా? పైగా ఏం జరుగుతుంది, ఈ క్రిమినల్స్ జైలుకి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే సేమ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి అనేక మంది ఇంకా ఇతరులు ఉంటారు కాబట్టి ఇతరులు కూడా నెట్వర్క్లో క్రియేట్ చేసుకుని ఆ నెట్వర్క్ ఏంటి, ఒక క్రిమినల్ నెట్వర్క్ అవుతుంది. వాళ్ళందరూ కలిసి నేరం చేస్తున్నారు బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన పని అది ఒకటి, నేరం చేయడమే. సో నేర ప్రవృత్తి మారాలి అంటే ఆ పరంగా మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. ఫస్ట్ ఇక్కడ నేరం చేసేది ఎవరు? పోలీసులు కొట్టడం అంటే నేరం చేస్తున్నారు వాళ్ళే, పోలీసులే నేరం చేస్తున్నారు. మనకి జరిగితేనేమో ఒక రకంగాను, ఇంకొకటికి జరిగితేమో ఇంకొక రకంగాను ఆలోచించడం ఉండకూడదు. ఇప్పుడు తమిళనాడులో బెనిక్స్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ కేసులో పోలీసులకి మరణశిక్ష విధించారు 9 మందికి. మరి అలా విధించవచ్చా అంటే, ఇక్కడ రక్షించేవాళ్ళు, పోలీసులు అంటే రక్షించేవాడు. రక్షించేవాడు ఏం చేయాలి? నేరం జరగకుండా చేయాలి. కానీ రక్షించేవాడే నేరం చేస్తే అది అన్నిటికన్నా పెద్ద నేరం. ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు అది మన ఆంధ్రప్రదేశ్లో ఆన్గోయింగ్ ఇష్యూ, డిప్యూటీ స్పీకర్ మీద రఘురామ్ రాజు మీద జరుగుతున్నటువంటి కేసు. సునీల్ నాయక్ గారి మీద 3rd డిగ్రీ ఉపయోగించారు అని చెప్పి అక్యూజ్ చేశారు. సో 3rd డిగ్రీ ఉపయోగించకూడదనే కదా మీనింగ్ అక్కడ. సో హైకోర్టు ఇచ్చినటువంటి కామెంట్ ఏంటి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ నీకు తెలుసు ఇక్కడ 3rd డిగ్రీ ఉపయోగించబోతున్నారని చెప్పి, దాన్ని ఆపడంలో నువ్వు ఫెయిల్ అయ్యావు. అండ్ అంతేకాకుండా దాన్ని ఎంకరేజ్ చేసిన వాడిగా ఉన్నావు. అండ్ మోరోవర్ ఒక ఎంపీ మీద ఇలాంటి హింసకి పాల్పడడం అంటే మొత్తం పార్లమెంటు మీద టెర్రరిస్టులు దాడి చేయడంతో సమానం లాంటిది అని కూడా వ్యాఖ్యానించడం. సో కాబట్టి ఆ ఇంగితం అనేటటువంటిది మర్చిపోతున్నారు, పోలీసులు మర్చిపోతున్నారు. పోలీసులు మర్చిపోయేటట్టుగా చేసేదేమో మన జనరల్ పబ్లిక్. అండ్ ఇప్పుడు సపోజ్ వైసీపీ అనేక రకాల ఆరోపణలు చేస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్ చేయించింది అన్నట్టుగా. బట్ ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని కేసులు చేయించారు? ఇంక్లూడింగ్ రఘురామ్ రాజు కేసు కూడా చేయించింది ఎవరు? వైసీపీ గవర్నమెంట్లోనే. అందులో A3 ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్ నెంబర్ 3 జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళేమో రివర్స్ ఇప్పుడు నీతులు చెప్తున్న జరుగుతుంది. సో కాబట్టి ఇది టోటల్గా సిస్టంలో ఉన్నటువంటి లోపం. ఇది అసలు 3rd డిగ్రీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వ్యవస్థ నుంచి తీసుకున్నారు అంటే ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఇది? సో ఈ 3rd డిగ్రీ అనేది ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటిది. ఆ పేరు ఈ మధ్యకాలంలో వచ్చిందన్నమా. కానీ యాక్చువల్గా 3rd డిగ్రీ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం 1st డిగ్రీ, అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అరెస్ట్ చేయడం 1st డిగ్రీ, అతన్ని లాకప్లో పెట్టడం 2nd డిగ్రీ, లాకప్లో ఉండగా విచారణ జరపడం 3rd డిగ్రీ. అండ్ అయితే ఓన్లీ విచారణ జరపడం మాత్రమే అనేది 3rd డిగ్రీ అన్నారు. అంతే తప్ప హింసించాలని చెప్పలే. విచారణలో ఉన్నవాడిని హింసించాలని చెప్పి చట్టంలో ఎక్కడ లేదు. వాడి కొట్టి, లేకపోతే గోళ్ళు లాగి, లేకపోతే ఐస్ పెట్టి ఇటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఎక్కడ లేదు. కానీ మనకి ఏన్షియంట్ పీరియడ్ నుంచి ఉన్నటువంటి ఆచారం ఇది. ఎవడైనా దొంగ దొరికినప్పుడు వాడితో నిజం చెప్పించాలంటే వాడికి కఠినమైన శిక్షలు వేయాలి అనేటటువంటిది మన ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు త్రిశూల శిక్ష అని ఉంటుంది ఒకటి. త్రిశూల శిక్ష అంటే ఏంటంటే, ఒకడు ఎవడైనా నేరం చేసినప్పుడు ఊరి మధ్యలో ఒక త్రిశూలం పెడతారు, ఒక చౌరస్తా మీద త్రిశూలం పెడతారు, ఇలా పెడతారనమాట. పెట్టినప్పుడు ఆ నేరం చేసిన తీసుకొచ్చి దాని మీద కూర్చోబెడతారు. అది మెల్లమెల్లగా గుచ్చుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది. అది మొత్తం లోపల నుంచి బయటికి, గొంతులో నుంచి, నోట్లో నుంచి, తర్వాత తలకాయలో నుంచి బయటికి రావడానికి 9 గంటలు టైం పడుతుంది. అంటే మార్నింగ్ ఈ శిక్ష మొదలు పెడితే 7 గంటలకు 8 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు నడుస్తుంది. ఆ రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళందరూ చూస్తారు. చూసినప్పుడు మనం ఎటువంటి నేరం చేస్తే కనుక మనకు కూడా ఇదే శిక్ష పడే అవకాశం ఉందని భయపడతారు. అంటే అది మెల్లగా లోపలికి దిగుతూ ఇంటెస్టైన్ కోసేస్తుంది, లివర్ని కోసేస్తుంది, డైరెక్ట్గా హార్ట్కి తగలుతుంది, మళ్ళీ పక్క నుంచి లోపలికి వెళ్తుంది, మెదడులో నుంచి బయటకు వచ్చాక 9 గంటల తర్వాత వాడు చచ్చిపోతాడు.
ఇది ప్రాచీన కాలం నాటి చట్టాలవి. మన ధర్మశాస్త్రం ఇప్పుడు ఉందా? లేదు. అది రద్దు చేసుకున్నాం, కొత్త చట్టాలు తయారు చేసుకున్నాం. ఇండియన్ పీనల్ కోడ్ కూడా రద్దు చేసుకున్నాం. భారతీయ న్యాయ సంహిత అనే చట్టాన్ని 2023లో తెచ్చుకున్నాం. సో చట్టాలు మారినాయి, కానీ పోలీసుల యాటిట్యూడ్ మారలేదు. ఇంకా అదే పద్ధతిలో ఈ వైలెన్స్ ఆధారంగా రాజ్యం ఈ రోజుకి కూడా శిక్షలు విధించేటటువంటి రాజ్య ప్రతినిధులు చేస్తున్నారు. చాలా వరకు మనం చూస్తుంటాం సార్, ఎవరైనా దొంగతనం చేసినా, డ్రగ్స్ తీసుకున్నా కొంతమందిని రోడ్ల మీదకి తీసుకువెళ్ళి బట్టలిప్పి కానీ రోడ్ల మీద కొడుతూ ఉంటారు పోలీసులు. అది కరెక్టేనే? వాళ్ళకి అది కరెక్ట్ కాదనే కదా నేను అనేది. అది మన ధర్మశాస్త్రంలో ఇలా బహిరంగంగా చేతులు కట్టేసి కొడితే 10 మంది చూసి ఇంకొకటి చేయకుండా భయపడతాడు అనేటటువంటి యాటిట్యూడ్ పాతది. కానీ ఇప్పుడు చట్టాలు మారినాయి కదా, సివిలైజ్ సొసైటీలో ఉన్నాం. ఈ నాగరిక సమాజంలో ఉన్నప్పుడు చేతులు కట్టేసి చెట్లు కట్టేసి కొట్టడం అనేటటువంటిది అనాగరిక వ్యవహారం, సభ్య సమాజం చేయాల్సినటువంటి పని కాదు. సో నువ్వేం చేయాలి, వాడిని పట్టుకో, పోలీసులకి ఫోన్ చేయి, వాడు పారిపోకుండా సపోజ్ ఇట్లా చేతులు కట్టడం ఏదో ఒకటి చెయ్యి. పోలీసులు వచ్చిన తర్వాత వాడిని అప్పచెప్పు. నువ్వు కొట్టడానికి నీకు అధికారం లేదు. సో కనుక టోటల్గా ఈ కల్చర్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు ఇటువంటి సంఘటనలు మనం ఆఫ్ఘనిస్తాన్లో చూడొచ్చు, లేకపోతే పాకిస్తాన్లో చూడొచ్చు, ఆర్ ఆఫ్రికాలో చూడొచ్చు. యూజువల్గా ఇలా చెట్టు కట్టేసి కొట్టడం అనేటటువంటి విధానాలు మనం అమెరికా లాంటిది అభివృద్ధి చెందిన దేశాలు, యూరోప్లో చూడం. సో ఇక్కడ కొంచెం సివిలైజ్డ్గా బిహేవ్ చేస్తారు. ఇండియాలో కూడా మనం సివిలైజ్డ్గానే బిహేవ్ చేస్తాం. ఇలాంటివి కొన్ని స్ట్రే ఇన్సిడెంట్స్ రూరల్ ఇండియాలో జరిగేటటువంటి కొన్ని స్ట్రే ఇన్సిడెంట్స్. అంటే సమాజం అనేది సివిలైజ్డ్ అయ్యింది, ప్రధానంగా 99% సివిలైజ్డ్ అయ్యింది. ఇంకా 1% సివిలైజ్డ్ కావాల్సి ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే సివిలైజ్డ్ అయినటువంటి డీసెంట్గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి 1% సంఘటనల్ని అప్రిషియేట్ చేస్తారు. అవి చేయకూడదు. ఇప్పుడు అనాగరిక వ్యవహారం అనేదాన్ని అప్రిషియేట్ చేయకూడదు. ఫస్ట్ ప్రజలు అప్రిషియేట్ చేసినప్పుడు ఆ అనాగరిక చర్యలకు పాల్పడేటటువంటి నాయకుడు వాటిని ఇంకా ఎంకరేజ్మెంట్ తీసుకుంటాడు. ఇప్పుడు ఒక గుడివాడ అమర్నాథ్ గారు ఒక కమెంట్ చేశారు ఒక హోమ్ మినిస్టర్ గారి మీద. ఆ కమెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఇది అనాగరికత. వాడు ఆ వ్యక్తి, ఆ నాయకుడు ఆ కమెంట్ చేయడం అనాగరికమైతే దానికి రెట్టింపు అనాగరికత దానికి కేరింతలు కొట్టడం, చప్పట్లు కొట్టడం, ఈలలేయడం. సో టోటల్గా ఒక యాటిట్యూడ్ ఆఫ్ ద సొసైటీ సివిలైజ్డ్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. ఒక సివిలైజేషన్లో ఉన్నప్పుడు ఆ సివిలైజేషనల్ వాల్యూస్కి మనం సిగ్నిఫికెన్స్ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.